తెర మీద కనిపిస్తూ నటించేవాడిని యాక్టర్ అంటారు. తెర వెనుక ఉండి నడిపించేవాడిని డైరెక్టర్ అంటారు. వీరిద్దరినీ తీర్చిదిద్దేవాడిని క్రియేటర్ అంటారు. గురువుగారు త్రివిక్రమ్ గారు చెప్పినట్టు బండిలో అన్నిటికన్నా ముఖ్యమైనది పెట్రోల్. అది కంటికి కనబడదు, అది లేనిదే బండి నడవదు. అలాగే క్రియేటర్ కూడా అంతే. మాట మాత్రమే వినబడుతుంది, కానీ మనిషి కనబడడు. శ్రేయస్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు. నేనెందుకురా అలా చెప్తాను? నీ హ్యాపీనెస్సేగా నాకు కావాలి, అందుకే చెప్తున్నా, అర్థం చేసుకో. ఇకపై నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ నాకు కాల్ చేయకు. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు శాన్వే ఇంపార్టెంట్ రా. మళ్ళీ కాల్ చేయాలని ట్రై చేస్తే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. గుడ్ బై. అబ్బా, వీడెప్పుడు కరెక్ట్ టైంకే కాల్ చేస్తాడు. చెప్పరా. కాల్ చేస్తే ఏంట్రా కట్ చేస్తున్నావు? ఏం లేదులేరా, నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఇంటికే వస్తున్నా. ఈ అమ్మాయి ఎటెళ్ళిందో. హే, హాయ్ రా. హాయ్ రా. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. రా లోపలికి. ఇందాకేదో చెప్తాను, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అను. అదేరా, ఇందాక అమ్మాయిని చూశాను, చూడగానే పడిపోయా. అదే చెప్దామని. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా నీ ప్రేమ పురాణం? అరే, చెప్పేది వినరా. ఆ అమ్మాయిని చూడగానే ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందో తెలుసా? అలా ఎలా పడిపోతారా? చూడగానే పడిపోయావని చెప్తే ఎవరైనా ఎలా నమ్ముతారు? మనది పెద్ద సినిమా కాదురా, షార్ట్ ఫిలిం. ఒక్క సీన్లో పడితేనే ఈ జనాలు కనెక్ట్ అవుతారు. అంటే లాగ్ చేసేయకుండా లాగించేసాలంటావు. కానీ ఆ అమ్మాయి చుడిదార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఏముందిరా, బా, అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. రే సాత్విక్, అమ్మాయిలు చుడీదార్ వేసుకున్నంత మాత్రాన పద్ధతిగా ఉన్నారని కాదు, జీన్స్ వేసుకున్నంత మాత్రాన బరితెగిస్తూ తిరుగుతున్నారని కాదు. అమ్మాయిలు చూడ్డానికి బాగున్నా ప్రేమించడానికి పనికిరారు. ఇప్పుడు గోరింటాకు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, పెట్టుకోవడానికి చిరాగ్గా ఉన్నా, కాసేపటి తర్వాత చూస్తే ఎంత బాగుంటుందో. నువ్వే చెప్పు. ఎలా చెప్పాలరా నీకు? ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇన్ని రోజులు ఇలాంటి సిద్ధాంతాలు వేదాంతాలు ఆలోచిస్తూ కూర్చున్నావా ఇంట్లో? ఇది వేదాంతం సిద్ధాంతం కాదురా, నా ప్రేమ కోసం నేను పడే ఆరాటం, నా ప్రేమకే నేను చేసే పోరాటం. ఓ, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నట్టున్నావుగా. సాత్విక్, రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుని తెల్లవారు లేవగానే మర్చిపోతావు లేరా? మరీ ఎక్కువగా ఆలోచించుకు. పడుకొని లేవగానే మర్చిపోవడానికి అది కల కాదురా, నా మనసును కుదిపేసిన అలా. అబ్బో, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నావుగా. అయితే నీకు విషయం చెప్తా విను. అప్పుడే చిగురించిన మొక్క, అప్పుడే వికసించిన పుష్పం కూడా మొదట్లో ఇలానే ఎగ్జైట్మెంట్తో ఉంటాయి. కానీ వాటికి తెలియదు కదా, కొమ్మని వంచుతారని, పువ్వుని తెంచుతారని. ప్రేమ కూడా అంతే, మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాతే తెలుస్తుంది అదెంత బాధ పెడుతుందో అని. ఎందుకురా లవ్ చేశాం అని బాధగా ఉంటుంది. అయినా పర్లేదు, ఏదేమైనా చూసుకోవడానికి నీకు నేనున్నానుగా. క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. ఈరోజు కూడా వస్తే బాగుండు. వచ్చాడు. ఎలా స్టార్ట్ చేయాలి మాట్లాడటం? రారా బాబు, వచ్చి ఏదో ఒకటి మాట్లాడు.
హాయ్, ఐఎమ్ సాత్విక్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? హాయ్, ఐఎమ్ శాన్వి. ఏం చేస్తుంటారు మీరు? ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తామండి, మీలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే ఎలా పడేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. 2 ఐస్ క్రీమ్స్. మీరేం చేస్తుంటారు? మ్, ఆ అడగ్గానే చెప్పేస్తారా? ఇక్కడే పక్కనే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏముందండి, అమ్మ అప్పుడే పుట్టిన బిడ్డను చూసి ఆనందంతో మురిసిపోతుంది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైటే. నాన్న పుట్టిన బిడ్డను చూడగానే సంతోషంతో బుగ్గపై ముద్దు పెడతాడు. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటే. తల్లిదండ్రుల ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఏది లేదు కదా. ఇంతకీ మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? ఏముందండి, తల్లిదండ్రుల ప్రేమే స్వచ్ఛమైనది అన్నారుగా, అక్కడే మొదలుపెట్టాం, అక్కడే పూర్తి చేద్దాం. పెళ్లి చూపుల్లో అమ్మా నాన్న ఫస్ట్ టైం చూసుకుంటారు. ఆ కాలంలో మాట్లాడుకోవడం లాంటివి ఏమీ లేవు. కానీ కొన్ని రోజుల్లోనే ముహూర్తాలు, పెళ్లి చూపులు, పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా ఉంటున్నారో. యా, ఐ అగ్రీ విత్ యూ. రేపు ఈవినింగ్ 4 o'clock మీట్ అవుదాం. రేపు నీకు సర్ప్రైజ్ ఇస్తా. ఓ, ఏంటా సర్ప్రైజ్? చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? రేపు నీకే తెలుస్తుంది. రేపటి వరకు వెయిట్ చేయాలా? వెళ్దామా ఇక? ఓకే. రేయ్, ఏంట్రా ఇలా అయిపోయావు? నేనెవరో గుర్తుపట్టావా? అసలు ఏమైంది నీకు? ఎవరి వల్ల ఇలా అయిపోయావు? హాస్పిటల్ వెళ్దాం పదా. అసలు ఏమైంది నీకు? నీకు అలా అవడానికి కారణం ఏంటి? అమ్మాయిరా, అమ్మాయిల వల్లేగా అబ్బాయిలు ఇలా అవుతారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా. మా మధ్యలో చాలా రోజులు ప్రేమ నడిచింది. కానీ సడన్గా ఒకరోజు బ్రేకప్ చెప్పేసింది. ఎందుకని అడిగితే బోర్ కొట్టానంట, కొత్తోడు ఎవడో తగిలాడంట. అందుకే అలా పిచ్చోడ్లా అయిపోయా. తను ఎవరితో వెళ్తే ఏంటి, హ్యాపీగా ఉంటే చాలు. అవును, నువ్వేంటి ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నావు? ఏం చెప్పాలరా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఇలాగే లవ్లో ఉన్నాడు. నేనెంత చెప్పినా నా మాట వినట్లేదు. నాకదే బాధేస్తుంది. వాడిని ఎలా మార్చాలో నాకు తెలియట్లేదు. నాకన్నా, నా స్నేహం కన్నా ఆ శాన్వియే ఇంపార్టెంట్ అని చెప్పేసి మా స్నేహాన్ని వదిలేసుకున్నాడు. ఏం పర్లేదు లేరా, వాడే తెలుసుకుంటాడులే. అవును, ఏం పేరన్నావు అమ్మాయిది? శాన్వి. ఎందుకురా అలా అడిగావు? ఏది ఆ అమ్మాయి ఫోటో ఉంటే చూపించు. ఉందిరా. ఇదిగో ఈ అమ్మాయే. శ్రేయస్, నే ఇలా అవ్వడానికి కారణం ఈ అమ్మాయిరా. అవునా? తన కోసం నా జీవితాన్నే దారబోస్తే తను మాత్రం నాకు కన్నీటి దారనే మిగిల్చిందిరా. మనం ఎలాగైనా మీ ఫ్రెండ్ని కలిసి ఇదంతా చెప్పాలి. కాల్ చేయరా ఒకసారి వాడికి. వాడు నన్ను కాల్ చేద్దాం ప్రామిస్ వేయించుకున్నాడు రా. వాడు నాతో మాట్లాడట్లేదు. ఓకే, నువ్వేం కంగారు పడకు. ఎక్కడుంటాడో చెప్పు, నేను వెళ్ళి కలుస్తా. హలో శాన్వి, రెడీయా? నేను వచ్చేసా. ఇక్కడే కింద వెయిట్ చేస్తున్నా. కమింగ్ 15 minutes. అబ్బా, ఇప్పుడు కాల్ వెయిటింగ్ అవర్రా బాబు. శ్రేయస్ చెప్పరా. సాత్విక్, ఎక్కడున్నావు? అర్జెంటుగా నీకు విషయం చెప్పాలరా. త్వరగా ఇంటికి రా. అబ్బా, ఏంటో కాల్లోనే చెప్పరా. ఈరోజు శాన్వి బర్త్డే. తన కోసమే వెయిట్ చేస్తున్నా తన హాస్టల్ దగ్గర. వస్తే బయటకెళ్దామని. రే, ఆ అమ్మాయి కరెక్ట్ అంత మంచిది కాదురా. ఇందాకే నాకు ఆ అమ్మాయి గురించి ఒక విషయం తెలిసింది. ఏమని తెలిసింది? ఆ అమ్మాయి ఇంతకుముందు ఇంకొకటి లవ్ చేసి వాడితో టైంపాస్ చేసి వాడిని వదిలేసింది. ఇప్పుడు వాడు పిచ్చోడి రోడ్ల వెంట తిరుగుతున్నాడు రా. ఇదంతా నీకెవరు చెప్పారు? నాకు తన గురించి బాగా తెలుసు. తను చాలా మంచి అమ్మాయి. రే, తను నువ్వు ఇచ్చే లిఫ్ట్ల కోసం, నువ్వు తీసుకొచ్చే గిఫ్ట్ల కోసమే నేను లవ్ చేస్తున్నట్లు నటిస్తుందిరా. రే, ఎందుకురా లవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్రెండ్ చెప్పే మాట వినకుండా ఉంటారు? సేవ్ చేయడానికి ఫ్రెండ్ కావాలి, సొల్యూషన్ చెప్పడానికి మాత్రం వద్దు, అంతేగా? శ్రేయస్,
ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నీకు స్టార్టింగ్ నుంటే ఆ అమ్మాయి అంటే నచ్చదు. అందుకే ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని విడదీయాలనుకుంటున్నాను. నేను ఎందుకురా అలా చెప్తాను? నీ హ్యాపీనెస్సేగా నాకు కావాలి. అందుకే చెప్తున్నా, అర్థం చేసుకో. ఇకపై నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ నాకు కాల్ చేయకు. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు శాన్వియే ఇంపార్టెంట్ రా. మళ్ళీ కాల్ చేయాలని ట్రై చేస్తే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. గుడ్ బాయ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇప్పుడైనా చెప్పొచ్చుగా ఆ సర్ప్రైజ్ ఏంటో. కొద్ది క్షణాల్లో తెలుస్తుంది కదా, ఎందుకంత తొందర? వావ్, థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్. ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వీచే గాలుల సాక్షిగా, ధ్వనించే మేఘాల సాక్షిగా, కరిగే మబ్బుల సాక్షిగా, వినిపించే సంగీతం సాక్షిగా చెబుతున్నా, ఈ అందం ఎవరికీ అందనిది, నీతో బంధం ఎవరితో ముడిపడనిది. కానీ నా మనసు చెబుతుంది నువ్వేనా రానివని, నీతోనే ముడిపడమని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. మొదటి రోజు నిన్ను చూడగానే పడిపోయాను, కానీ ఆ రోజు నేను తిరిగి చూసేసరికి నువ్వు వెళ్ళిపోయావు. లేదంటే అదే రోజు చెప్పేదాన్నేమో. థ్యాంక్ యూ. నువ్వు ఒప్పుకుంటావు లేదో అని కాస్త భయంగా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా బర్త్డే రోజు ప్రపోజ్ చేసి నాకు ఈ బర్త్డేని తీపి గుర్తుగా మిగిల్చావు. థ్యాంక్ యూ. ఈ టైంలో మెసేజ్ ఎవర్రా బాబు? ఫ్రమ్ కంపెనీ. స్నేహం గొప్ప, ప్రేమ గొప్ప. ప్రేమ గొప్ప అయితే ఎల్ అని, స్నేహం గొప్ప అయితే ఎఫ్ అని 143కి ఎస్ఎంఎస్ చేయండి. ఇదో క్వశ్చన్, దానికి ఒక ఆన్సర్. ఆల్వేస్ ఫ్రెండ్షిపే గొప్ప. హలో బాస్, ఏంటలా తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు? అసలు ప్రేమ గురించి మీకేం తెలుసు? ముంతాజ్ ప్రేమ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు తెలుసా? ప్రేమించుకున్నారు కాబట్టే సమాధి కట్టించారు. త్వరగా సమాధిలో కలిసిపోయారు. అదే ఫ్రెండ్గా ఉండుంటే ఫ్రెండ్గా ఉన్నన్ని రోజులు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవారు. అయినా సలీం అనార్కలి, పారు దేవదా, ముంతాజ్ షాజహాన్ ఈ అమర ప్రేమికుల ప్రేమ గురించి మాట్లాడుకునేంత గొప్పవాళ్ళేం కాదు మనం. అయితే ఆ స్థాయిని ఎవరు అందుకోలేరు, ఆ స్థాయికి ఎవరు చేరుకోలేరు. అవును, ఇదంతా చూస్తుంటే మీరు ప్రేమలో పడ్డట్టున్నారే. అవును, అందుకేగా ప్రేమకు సపోర్ట్ చేస్తున్నాను. ఓ గుడ్. చూడు బాస్, ప్రతి ఫ్రెండ్షిప్లో లవ్ ఉంటుంది కానీ ప్రతి లవ్లో ఫ్రెండ్షిప్ ఉండదు. అందుకే స్నేహమే గొప్ప. ఏంటి స్నేహం గొప్ప? ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే ఎలా కలపాలని చూడాలి కానీ ఎలా విడదీయాలని కాదు. వాడు అలా ఎందుకు చేశాడో రీజన్ తెలుసుకోవచ్చుగా. వాడికి ఆ అమ్మాయి గురించి ఏదైనా నిజం తెలిసిందేమో, అందుకే అలా చెప్పి ఉండొచ్చు. ఇంతకీ నువ్వు శ్రేయస్ ఫ్రెండ్వా? వాడు చెప్తే వినట్లేదని నిన్ను పంపించాడా? ఎందుకు నేనంటే వాడికంత పగ? ఇప్పటికి వాడు నన్ను వదలడా? వాడి గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. రీజన్ లేకుండా వాడు ఏ పని చేయడు. నేను ఇన్ని సంవత్సరాలు అదే నమ్మాను, కానీ వాడిలా చేస్తాడనుకోలేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ అమ్మాయి సుఖంగా ఉన్నప్పుడు సంతోషాన్ని పంచుకున్నావు, దుఃఖంలో ఉన్నప్పుడు బాధను పంచుకున్నావు. కానీ ఆ అమ్మాయి నీతో ఆడుకుంటుంది, అవసరం కోసం వాడుకుంటుంది. అందుకే వాడు నేను ఇలా అడ్డుకుంటున్నా. నా లవర్ గురించి మాట్లాడడానికి నువ్వెవడిరా? ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. వెళ్ళిపో ఇక్కడి నుండి. ఓకే, వెళ్ళిపోతా. నీకు ఒక చిన్న పరీక్ష పెట్టి వెళ్ళిపోతా. నీకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని టెన్షన్తో మాట్లాడుతూ శాన్వికి కాల్ చేసి తెమ్మని చెప్పు. చెప్తా. స్నేహం కన్నా ప్రేమే గొప్పని ప్రూవ్ చేసి చూపిస్తా. హాయ్ శాన్వి, నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి. అర్జెంటుగా డబ్బులు తీసుకుని మన ప్లేస్కి సారీ వచ్చేసి. సాత్విక్, నేను బెంగళూరుకి వెళ్తున్నా. డాడీ అర్జెంట్గా రమ్మన్నారు. బెంగళూరుకా? ఏమనుకోకు. అదేంటి నాకు చెప్పకుండా? హలో హలో. కట్ చేసిందా? మళ్ళీ ట్రై చేయి. ఈసారి చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. The cellular customer you are trying to reach is unavailable.
చెప్పానా స్విచ్ ఆఫ్ అని? ఈ అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. బెంగళూరు వెళ్తే నీకు చెప్పి వెళ్ళొచ్చుగా, ఎందుకు మొదలు చెప్పలేదు? వాళ్ళ డాడ్ అర్జెంటుగా రమ్మన్నట్టున్నారు. కంగారులో చెప్పడం మర్చిపోయినట్టుంది. మరి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఛార్జింగ్ అయిపోయినట్టుంది. వామ్మో, నిన్ను ప్రేమనే మొత్తలో బాగా దించేసిందిరా. ఓకే, ఇప్పుడు శ్రేయస్కి కాల్ చేసి శాన్వికి ఏం చెప్పో అదే చెప్పు. హలో, నేను చెప్పరా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, 2 లక్షలు తీసుకొని మన స్పాట్కి వచ్చేసి. ఇప్పుడే బయలుదేరుతున్నారా? ఏమైనా సీరియస్ మ్యాటరా? నీకేం అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదు, నువ్వు త్వరగా వచ్చేసి. వస్తున్నాడా? రాణి, ఇప్పుడు నీకు లైవ్లో 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తా. అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు ప్రేమ గొప్పదో స్నేహం గొప్పదో అని. వస్తున్నాడు. ఇదిగో సాత్విక్, మనీ తీసుకో. ఎందుకు ఇంత అర్జెంటుగా మనీ తీసుకురమ్మన్నావు? ఏమైంది? నేను నీతో మాట్లాడొద్దని చెప్పినా కానీ నా కోసం నువ్వు అడగగానే ఇంత డబ్బు తీసుకొచ్చావు. ఐఎమ్ రియల్లీ లక్కీ నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పోనీలేరా, తిట్టింది నువ్వే కదా, నేనేం ఫీల్ అవ్వలేదు. మన స్నేహాన్ని ఎప్పటికీ వదిలిపోను. చూసావా, నీ శాన్వి వేరే కొడుతూ ఉంది. నేను ఈ ప్లాన్ వేయడానికి కారణం ఏంటంటే, ఇందాక వచ్చేప్పుడే ఇదంతా చూసా. నార్మల్గా చెప్తే నువ్వు వింటావు అనుకొని ఇదంతా చెప్పా, కానీ రియల్గా చూస్తేనే నమ్ముతావని అనిపించి ఇలా చేశా. ఇప్పుడు చెప్పు, ప్రేమ గొప్పదో స్నేహం గొప్పదో అని. ఇన్నాళ్ళు ప్రేమే గొప్పదనుకున్నా, కానీ ప్రేమ కంటే కూడా స్నేహం గొప్పదని మిమ్మల్ని చూసాకే తెలుసుకున్నా. నన్ను మీకు స్నేహితుడిగా పుట్టించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రేమ అద్భుతం, స్నేహం జీవితం. జీవితం ఉంటేనేగా అద్భుతాన్ని సాధించవచ్చు. మరి అలాంటి జీవితమే లేనప్పుడు అద్భుతాన్ని ఎలా సాధించగలం? మరి అలాంటి అద్భుతం కోసం జీవితాన్ని ఎందుకు వదిలేసుకుంటారో ఏమో చాలామంది. నేను ఎప్పుడో చెప్పాను, స్నేహం అనేది ఒక వరం అండ్ ప్రేమ అనేది ఒక కలవరం.